ఈ వీడియోలో JN2K ఓడి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా మీరు హౌ టు అప్లై ఫర్ ఓడి అని క్లిక్ చేయగానే ఇట్లా మీకు ఒక వెబ్సైట్ కనిపిస్తుంది, అప్లై ఫర్ సర్టిఫికేట్స్ అని. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు JN2K పోర్టల్లోకి వెళ్తారు. పోర్టల్లో మీరు ఇక్కడ అప్లై ఫర్ ఒరిజినల్ డిగ్రీ అండ్ మైగ్రేషన్ అండ్ సర్టిఫికేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇలా ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మీరు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేయండి. ఫస్ట్ మీ మెయిల్ ఐడి, రిజిస్ట్రేషన్ టైప్, సర్టిఫికేట్, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ మీద నొక్కండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు లాగిన్ అనే దాని మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేశాక మీ యూజర్ ఐడి వచ్చేసి మీ మెయిల్ ఐడి అండ్ మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఒరిజినల్ డిగ్రీ మీద క్లిక్ చేయండి. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఇట్లా మీకు పేమెంట్ లాగా కనిపిస్తుంది, అది క్లిక్ చేయంగానే మీరు సెకండ్ పేజ్కి వెళ్తారు. సెకండ్ పేజ్లో మీకు ఇక్కడ ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయమని వస్తుంది, యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత బ్యాక్కి రండి. బ్యాక్ వచ్చాక సెకండ్ దాంట్లో మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అనమాట. అంటే మీరు ఎక్కడి నుంచి ఏంటి, మీ సర్టిఫికేట్ ఎక్కడికి డెలివరీ చేయాలి, మీ ఫాదరు, మీ అదర్ నెంబర్స్ అవన్నీ అడుగుతుంది. అండ్ ఇటు సైడ్ మీకు ఏ సర్టిఫికేట్ ఎంతెంత సైజులో ఎంతెంత ఎంబీలో ఉండాలనే డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు ఖచ్చితంగా మీ CMM అండ్ PC కన్ఫామ్గా స్కాన్ చేసి ఉంచుకోండి. అండ్ మీ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ అన్నీ కంపల్సరీగా ఎంతెంత ఎంబీలో ఉండాలనేది కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అవన్నీ చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేను అప్లై చేశాను కాబట్టి ఎడిట్ అని వస్తుంది, మీకు సేవ్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అన్ని సర్టిఫికేట్లు అప్లోడ్ చేయండి. అన్ని సర్టిఫికేట్లు అప్లోడ్ చేశాక మీకు ఇట్లా వస్తుంది, ఆల్ సర్టిఫికేట్స్ అప్లోడెడ్ అని చెప్పి. తర్వాత మీకు పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. నేను పే చేసేసాక నాకు అది క్లిక్ అవ్వట్లేదు. పేమెంట్ టర్మ్స్లో పే చేసేయండి. తర్వాత మీకు ఫైనల్గా వ్యూ వస్తుంది. ఆ వ్యూలో ఏంటంటే మీకు మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి రీచెక్ చేసుకోవడానికి ఉంటాయి అనమాట. అంటే ఓకే ఇట్లా ఉంది అని చెప్పి మీకు కొంచెం టైం అనేది ఇస్తారు ఎడిట్ చేసుకోవడం. ఆ టైంలోపు మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కరెక్షన్ చేసుకోండి. తర్వాత ఈ ఓడి అనేది మీకు 30 డేస్లో మీ ఇంటికి చేరుతుంది. ఏదైతే మీరు అడ్రస్ ఇచ్చారో అదే అడ్రస్కి మీకు ఓడి అనేది పోస్ట్ ద్వారా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.